ఇది సుప్రీంకోర్టు దీని మీద స్టే నా అంచనా ప్రకారం 70% స్టే రాకపోవచ్చు, 30% ఎవరిదన్నా దయాదాక్షిణ్యాల మీద ఉంటే ఉండొచ్చు అంతే. కానీ ఈ 30% కూడా ఇదంతా అధిగమిస్తే ఉంటుంది. ఇదంతా క్లియర్గా కాబట్టి ఈ లెక్కన మీరు ఏదైనా ఉంటే రాష్ట్ర హైకోర్టులో తేల్చుకోపోండి అని చెప్పే అవకాశం ఎక్కువగా ఉంది. రాష్ట్ర హైకోర్టులో మరి ఏంది మళ్ళన్నా దీనికి పరిష్కారం అంటే ఈ 50% సీలింగ్ పెట్టింది ఎవరు? 9 మంది జడ్జిల ధర్మాసనం సుప్రీంకోర్టులో పెట్టింది. ఇది రాజ్యాంగంలో ఉన్నదా? రాజ్యాంగంలో ఎక్కడ ఉండదు. బీసీలకు రిజర్వేషన్ 50% ఉండాలి, ఇంతలోపే జరగాలి అని ఏముండదు. కోర్టులు విధించినాయి. అప్పుడేమో రాజ్యాంగం ఏం చేసింది? రాష్ట్రాలకు వదిలేసింది. రాష్ట్రాలు ఇవి ఇంప్లిమెంట్ చేసుకుంటామంటే కోర్టులు ఎంటర్ అయ్యి ఆపినాయి. అట్లా సో ఇట్లా ఇప్పుడు 9 మంది జడ్జిల ధర్మాసనం చెప్పినటువంటి తీర్పు ఏదైతే ఈ 50% సీలింగ్ ఉందో దీన్ని 11 మంది జడ్జీలతోటి కొట్టేపియాలి. ఎస్, మన 11 మంది జడ్జీల ధర్మాసనం తోటి దీన్ని కొట్టేపిస్తే ఇది నిలబడుతుంది. ఏది ఈ రకంగా పోవాలంటే లేదు అనంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేసి గవర్నర్ కన్సైన్కి పంపి అక్కడి నుంచి రాష్ట్రపతి పార్లమెంటు 9th షెడ్యూల్ ఈ 2 ఆప్షన్లు తప్ప ఇంకా మనం దేకినా ఇంకొక ఆప్షన్ లేదు. ఈ 2 కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా అది ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే కార్యక్రమమే, అంతకు మిక్కిలి ఇంకొకటి లేదు. ఇక డ్రామా ఉంటుంది అంతే, డ్రామా. సో ఇది కార్యక్రమం, ఇది జరగబోయేది. 70% స్టే వెకేట్ అయ్యే అవకాశం లేదు. 70%